అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆదివారం ఒక క్రికెట్ మైదానంలో ఉండదు. ఇండియా, దక్షిణాఫ్రికా లాంటి రెండు పెద్ద క్రికెట్ జట్ల మధ్య జరిగే సెటిల్మెంట్ అడ్డాగా మారబోతోంది. ఈ టోర్నీలో అజేయంగా దూసుకొస్తున్న టీమిండియా ఒకవైపు, వరుసగా 4 విజయాలతో కసిగా ఉన్న సౌత్ ఆఫ్రికా మరోవైపు. ఈ సూపర్ 8లో తలపడ్డానికి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. టీ20లలో వరుసగా విజయాలు సాధిస్తున్న మనోళ్ల కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటే, సఫారీ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ మాత్రం తన మైండ్ గేమ్స్తో ఇండియాకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ మన టీం గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మార్కరమ్ ఏమన్నాడంటే, టీమిండియా అంటేనే క్రికెట్ ప్రపంచంలో ఒక అజేయమైన కోట. వాళ్ల సొంత గడ్డపై వాళ్లను ఢీ కొట్టడం అంటే చాలా కష్టమైన విషయం. వారిని నిలువరించడం అంత సులభం కాదు. టోర్నీ హాట్ ఫేవరెట్స్తో మాకు ఈ సూపర్ 8 మ్యాచ్ ఉండడం పెద్ద సవాలని చెప్పాలి. కానీ మేము కూడా పక్కా ప్లాన్తోనే వచ్చాం. ఇండియా అంటే అందరూ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మా టార్గెట్ వాళ్ళు కాదు. మా అసలైన కాన్సంట్రేషన్ ఇద్దరి మీద ఉంది. ఒకరు శివన్ దుబే, రెండో ఆటగాడు వరుణ్ చక్రవర్తి. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో గేమ్ను పూర్తిగా మార్చేస్తున్నారు. శివన్ దుబే మిడిల్ ఓవర్లలో బంతిని ఒక దీపావళి రాకెట్లా బౌండరీల అవతలికి పంపిస్తూ రన్ రేట్ పడిపోకుండా కాపాడుతున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్తో ఒక చిక్కుముడి పడిన గాలిపటంలా బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేసి వికెట్లను హోమ్ డెలివరీ చేసేస్తున్నాడు. టీ20 క్రికెట్లో మిడిల్ ఓవర్లు అనేవి ఒక పక్కాగా లెక్కవేసిన గల్లా పెట్టేలాంటివి. అక్కడ కంట్రోల్ తప్పితే మ్యాచ్ చేజారిపోతుంది. ఈ ఇద్దరు నెదర్లాండ్స్ మీద ఇదే అహ్మదాబాద్ గ్రౌండ్లో చూపించిన విశ్వరూపం మాకు గుర్తుంది. అందుకే దూబే పవర్ని, వరుణ్ మాయాజాలాన్ని కట్టడి చేయడమే మా ఫస్ట్ ప్రయారిటీ అని మార్కరమ్ కుండబద్దలు కొట్టాడు. మార్కరమ్ మాటలు చూస్తుంటే దక్షిణాఫ్రికా పక్కా ప్లాన్తో దిగుతున్నట్లు అర్థమవుతోంది. కానీ ప్లాన్లు వేయడం మార్కరమ్ వంతైతే, ఆ ప్లాన్లను ఒక పేకమేడలా కూల్చేయడం మన సూర్యాభాయ్ అండ్ కోకి వెన్నతో పెట్టిన విద్య. అభిషేక్, ఇషాన్లని టార్గెట్ చేయట్లేదు అని చెప్తూనే వాళ్లకి కూడా ఒక ట్రాప్ రెడీ చేసి ఉంటాడు. మరి ఈ మైండ్ గేమ్స్లో గెలిచేది ఎవరో ఆదివారం రాత్రి అహ్మదాబాద్ స్టేడియంలో తేలిపోతుంది.